ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పడం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు, అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి. అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి ఒక లగ్నానికి, ఉదాహరణకి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ద్వాదశ లగ్నాల్లో చతుర్థంది కర్కాటక లగ్నం అంటాం. కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఏ దశలు కలిసి వస్తాయి, వాళ్ళకి ఏ దశల్లో రాణించే అవకాశం ఉంటుంది, ఏ దశలు చెడు దశలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ రోజున మన ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. సహజంగా ప్రతి లగ్నానికి త్రికోణాధిపతులు సుఫలితాన్ని ఇస్తారని మనకి శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. త్రికోణాధిపతులు అనుకూలంగా ఉంటే ఆ దశలు కలిసి వస్తాయి. అవి నీచస్థానంలో లేకపోవటం, నీచస్థానంలో ఉండకూడదు. అలానే వాటి మీద పాపగ్రహ దృష్టి లేకపోతే కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కర్కాటక లగ్నానికి మనం తీసుకున్నామంటే కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. ఇక్కడ చంద్రుడు శుభత్వాన్ని ఇస్తాడు. చంద్రమహర్దశ అనేది యోగించే అవకాశం ఉంటుంది. చంద్రుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీచస్థానంలో ఉండకూడదు. చంద్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిసి ఉండకూడదు. ఆ చంద్రుడు కూడా శని నక్షత్రంలో ఉండకూడదు,
ఉంటే మళ్ళీ పునర్భవ దోషం జాతకంలో ఏర్పడుతుంది, ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ సహజంగా కర్కాటక లగ్నానికి చంద్రమహారదశని కలిసి వస్తుంది మంచి స్థానంలో ఉంటే. అలానే కర్కాటక లగ్నానికి మిగతా గ్రహాలు ఏ విధంగా కలిసి వస్తున్నాయో మనం చూసుకోవచ్చు. అలానే కుజుడు అంటే కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం ఈ కుజమహారదశ బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే కుజమహారదశలో వాళ్ళకు అనుకూలంగా ఉండటం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం, కోర్టు సమస్యలు వచ్చినా కూడా వాళ్ళకి ధనం రావటం, కెమికల్ కంపెనీలో డెవలప్మెంట్ చెందటం, డాక్టర్స్ డెవలప్మెంట్ చెందటం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారులు కానీ, అలానే మేస్త్రీలు కానీ, కూలీలు కానీ, కర్షకులు కానీ, అలానే వ్యాపారవేత్తలు కానీ, కెమికల్ కంపెనీలో రాణిస్తున్న వ్యక్తులందరూ కూడా వాళ్ళందరికీ కూడా కుజమహారదశ కర్కాటక లగ్నం ఉన్న వాళ్ళకి కుజుడు మంచి స్థానంలో ఉంటే కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇంకొక మహారదశను మనం చూసుకునేటట్టయితే ఈ కర్కాటక లగ్నానికి భాగ్యస్థానాన్ని మనం చూడాలి. భాగ్యస్థానం అంటే ఏమిటి అనంటే సహజంగా గురువు ఎంతవరకు కలిసి వస్తున్నాడు చూసుకోవాలి. గురువు కూడా శుభయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ కర్కాటకం నుంచి మనం లెక్క వేస్తే కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు అంటే ఇక్కడ ఏదైతే కర్కాటక లగ్నం వాళ్ళు జన్మించిన వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది గురు మహారదశ. గురు మహారదశలో కలిసి రావడం వల్ల గురువు నీచ స్థానంలో మకర రాశిలో లేకపోతే మిగతా స్థానాల్లో ఉండి శుభగ్రహ దృష్టి ఉండి గురు రాహువులు కానీ గురుకేతువులు కానీ కలిసి ఉండకపోతే, గురుచండాలయోగ దోషాలు జాతకంలో లేకపోతే ఖచ్చితంగా ఆర్థిక స్థితి బాగుపడుతుంది, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, సంతానం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువు రాహుతో కలిసినా, కేతువుతో కలిసినా, శనితో కలిసినా, గురువు రాహు నక్షత్రాల్లో ఉన్నా, కేతు నక్షత్రాల్లో ఉన్నా కూడా సంతానము, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి ఉండవు అని అర్థం. కాబట్టి సహజంగా కర్కాటక లగ్నం వాళ్ళకి గురు మహారదశ కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే రవి గురించి చూద్దాం. ఇక్కడ కర్కాటక లగ్నం వాళ్ళకి రవి ద్వితీయాధిపతి అయ్యాడు. ద్వితీయాధిపతి కావటం వల్ల సహచర్య ఫలపదుడు అంటే మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు. అలానే చంద్రుడు లగ్నాధిపతి కావటం వల్ల సుఫలితాన్ని ఇస్తాడు. కుజుడు పంచమ దశమాధిపతి కేంద్ర కోణాధిపతి కావటం వల్ల విశిష్టమైన శుభత్వాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. అంటే కుజుడు మంచి రాజయోగ కారకుడు, ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి పూర్ణ యోగ కారకుడు అంటాడు. అలానే బుధుడు తృతీయ వ్యయాధిపతి కావటం వల్ల బుధ మహారదశ వీళ్ళకి కలిసి రాదు. ఏదన్నా బుధుడి మీద శుభదృష్టి ఉంటేనే కొత్తగా 60-50% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే గురువు షష్టమాధిపతి అయ్యి పాపి అయ్యి నవమాధిపతి కావటం వల్ల శుభత్వాన్ని ఇస్తాడు. గురు మహారదశ అనేది బాగా యోగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే శుక్రుడు ఏమయ్యాడు, చతుర్థాధిపతి కేంద్రాధిపతి పాపి అయి లాభాధిపతి అయినందువల్ల మరింత పాపి అయ్యాడు. అంటే శుక్రమహారదశ యోగించదు. శుక్రమహారదశలో వివాహపరంగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే లగ్జరీ కానీ, అలానే కార్లు కొనటం కానీ ఇలాంటి విషయాల్లో బహుజాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మీద ఒక గురువు దృష్టి కానీ, మనం అనుకున్న ఏదైతే గురుదృష్టి ఉందనుకోండి ఉదాహరణకి, అలానే మిగతా గ్రహాల యొక్క శుభదృష్టి ఉంటే శుక్రుడు ఒక రకంగా 60%కి వస్తాడు. 60% అంటే కొద్ది వరకు శుభత్వాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శని విషయానికి వచ్చేటప్పుడు శని సప్తమాధిపతి పాప ఫలాన్ని ఇవ్వలేకపోయినా అష్టమాధిపతి దోషం ఉంది కాబట్టి మారకుడు అవుతాడు. అంటే కర్కాటక లగ్నంలో జన్మించిన వ్యక్తులందరికీ శని మహారదశలో కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. దానికి ప్రత్యేకంగా రెమెడీ చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, మన లైఫ్లో స్టార్డమ్ అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా, అలానే మనకి ఉచ్చస్థానంలో లేకుండా నీచబడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ, అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు, వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా.
అలానే కుజుడు ప్రమాదాన్ని చేసేవాడు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్నా, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాస రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాలు లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుధుడు, బుద్ధికారకుడు బుధుడు నీచబడ్డా అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో ఆలస్యం జరుగుతున్న పనులలో ఫైనాన్షియల్ పరంగా కానీ విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాస రుద్రాభిషేకం, గురువు నీచ స్థానంలో ఉన్న ఎన్ని డిగ్రీల్లో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాస రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో. అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగు పాశుపతాస రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా, ఆ లగ్నానికి శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడో మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాస రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు, జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా, రాహుకేతు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు, ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.